మాది పెదపాలెం అండి, అచ్చిపేట మండలం. నా పేరు గంటల నారాయణ. కిరాణా షాప్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని వస్తుంటే ఇల్లు పౌలు అనే వ్యక్తి మోటార్ సైకిల్ వేసుకొని వచ్చి గుద్దాడండి. ఏందినా బండి గుద్దినా అని అడిగితే నేను ఎప్పుడు గుద్దానని ఇంకొకడు వాళ్ళ బంధువులు పిల్లగాడు వచ్చి జరిగి సాగర్ బాబు వచ్చి నీ బజార్ ఆర్డర్ నీ ఇల్లు ఆర్డర్ అన్నట్టుగా మాట్లాడి 10 మంది చుట్టుముట్టారండి. నన్ను చుట్టుమట్టి కర్రలు తీసుకొని దాడికి రన్నింగ్ అయ్యారండి. ఈ లోపల నన్ను అటు ఇటు ఇరుగు పొరుగులు చూసి పక్కకు పెట్టారండి. మా ఇంటికాడికి కూడా మళ్ళీ కర్రలు తీసుకొని వచ్చి ఈ లోపల మా బంధువులు వచ్చే లోపల నా నలుగురు, మా బాబాయిలు, మా బామ్మర్ది నలుగురిని పెట్టారండి కర్రలు తీసుకొని. ఈ లోపల హాస్పిటల్కి బయలుదేరి అచ్చంపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే ఆడ అంబులెన్స్ మాట్లాడుకొని బయలుదేరి అర్ధరాత్రి 11 హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యాము. కేసు తీసుకున్నారు అచ్చంపేటలో పోలీస్ స్టేషన్కి పోతే మీరు ముందు సత్తనపల్లి వెళ్ళండి అని చెప్పి పోలీసులు ర్యాష్గా మాట్లాడి పంపించారండి. అక్కడి నుంచి ఇప్పుడు కేసు ఫైల్ చేశారా చేయలేదా? చేయలేదు. అక్కడైతే మేము ఫిర్యాదు చేయడానికి వెళ్తే మమ్మల్ని బయటికి వెళ్ళిపోయే ముందు అది కానిస్టేబుల్ ముగ్గురు వచ్చి ర్యాష్గా మాట్లాడి పంపించారండి. సరిసుకున్నారు కంప్లీట్. ఇక్కడ ఉదయాన వచ్చి పొద్దున్నే సత్తనపల్లి స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ గారు వచ్చి రిపోర్ట్ పేపర్ ఫిర్యాదు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ ఫిర్యాదు మేము అక్కడికి సమాచారం చేస్తాం వచ్చిన పోలీస్ స్టేషన్ అని చెప్పి ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ ఏమి లేదు. ఎఫ్ఐఆర్ ఏమైనా మీకు కాపీ ఇచ్చారా? ఎఫ్ఐఆర్ కాపీ కూడా రాలేదండి. కేసు ఫైల్ అయినట్లు చెప్పారా? ఏమి అసలు సమాచారం ఏమి చెప్పలేదు.